హలో హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. టుడే వీడియో ఏంటి అంటే కక్కడాయి గోబీ ఫ్రై. మా మమ్మీ రోజు గోబీలు అమ్ముతుంది అనమాట. ఈ క్యాలీఫ్లవర్ అంటారా, క్యాలీఫ్లవర్ అమ్ముతుంది అనమాట. మా అమ్మ అయితే అవి పంపించింది, రెండు పెద్ద పెద్దగా పంపించింది. అవి అయితే నేను ఈరోజు ఫ్రై చేస్తా. పప్పుచారు అయితే చేసేసుకున్నాను అనమాట. ఇది దాంట్లో పప్పుచారు కాంబినేషన్లో అయితే నేను ఈరోజు గోబీ ఫ్రై చేసేస్తున్నా. ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఇదిగోండి, కొంచెం గోబీలు అయితే నేను హాట్ వాటర్లో ఉడకబెట్టుకున్నాను అనమాట. ముక్కలన్నీ చిన్న చిన్న పీసెస్ తీసేసుకొని దాంట్లోకి అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ తగినంత, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ నేనైతే టాటా సాల్ట్ వాడుతున్నాను, మీ ఇష్టం ఏ సాల్ట్ అని వేసుకోండి. స్పూన్ కారం, ఒక స్పూన్ చాట్ మసాలా అంటే గరం మసాలా, సోయా సాస్. హెల్దీ కాదు, హెల్దీ అయితే వేసుకోండి, హెల్దీ కాదు ఇది నాకు అలవాటు కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఒక చెక్క నిమ్మకాయ, వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోండి, వెనిగర్ లేకపోతే కొంచెం మైదా, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం శనగపిండి మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. మిక్సింగ్ టైం. మిక్సింగ్ వేసుకోండి మొత్తం. ఇదైతే ఉడకబెట్టిన నీళ్ళు సరిపోతే ఏం సరిపోతే కొంచెం అంత వాటర్ పడితే వాటర్ అయితే వేసేసుకోండి. నాకు సరిపోలేదు, నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. చిటికలు పసుపు వేసుకున్నాను నేనైతే. పసుపు మర్చిపోయింది అట్లా. ఇట్లా కొంచెం అంత ఫుడ్ కలర్ వేసుకున్నాను అనమాట. ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇదిగో ఫ్రెండ్స్, అయితే కలుపుకొని పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ చేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయితే ఇది మ్యారినేట్ చేసుకున్నాను కదా, ఇదైతే మొత్తం నానబెట్టాను అనమాట ఒక 10 నిమిషాలు. ఇప్పుడు వేడి ఆయిల్లో అయితే ఇది వేసేసుకోవటం అనమాట. ఆయిల్ హీట్ అవుతుంది, ఒక 2 మినిట్స్ అయితే ఆయిల్ హీట్ అయ్యింది. అన్నీ రెడీ ఫ్రై చేసుకుందాం. అండి మా ఫ్రెండ్ అయితే ఫోన్ నొక్కుతుంది. జో హాయ్. అయితే హీట్ బాగా ఎక్కిందనమాట. ఇప్పుడైతే వేసేస్తున్నా చూడండి. అన్నీ అయితే రెడ్ కలర్లోకి రావాలన్నమాట. వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చేతితో గంటతో కలపండి, లేకపోతే అంతా మ్యాష్ అయిపోయింది అనమాట. రెడ్ కలర్ అయితే అయిపోయినాయి చూడండి, రెడీ అయితే అయిపోయినాయి చూడండి. వావ్, చాలా బాగున్నాయి అనమాట. ఫ్రెండ్స్ చూడడానికి బాగుంది కదా, బట్ టేస్ట్ అస్సలు వాళ్ళకి చేసా. వేడి అన్నం, అది చూడండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఇది అసలు టేస్ట్ లేదు ఫ్రెండ్స్. చూడడానికి అందంగా ఉంది, బట్ చూడడానికి అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇది బాగుంది, అనుషాక చేసింది, అది లిల్లీ చేసింది, అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ఇది రెడ్ మొత్తం మీద కలర్ వేసింది, ఉప్పు మాత్రం అస్సలు లేదు ఫ్రెండ్స్. అస్సలు